తిరుపతిలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలుపోటములు సహజమని, గెలిచినప్పుడు ఓడిపోయిన వారిని ఇబ్బందులకు గురి చేయటం తగదని అన్నారు. ఇన్ని పథకాలు నాశనం చేశారని, విద్య, వైద్యం పథకాల జోలికి వెళ్లొద్దని బాబు, లోకేష్, పవన్లకు విజ్ఞప్తి చేశారు. జగన్ ఇప్పుడైనా కార్యకర్తలతో మాట్లాడి బలపడుతున్నారని, ఈ రకంగా జగన్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు పెట్టిన బ్రాండ్లు ఇప్పుడు కొనసాగుతున్నాయని, ఆయన తప్పు చేసినట్లయితే ఏ శిక్షకైనా సిద్ధమే అని అన్నారు. ముగ్గురు కూడా దీనికి బాధ్యులు అవుతారు. ప్రజలకి ఆశ పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా మాకు ఏం చేసినాడని పేదవాడు కులాన్ని, పార్టీని, మతాన్ని చూడకుండా మాకు అన్నీ చేసినాడని ఒక ఆలోచన ఉన్నప్పుడు, మాకు ఇంకా వస్తుందని ఒక పేదవాడి యొక్క ఆశ విపరీతంగా పెంచి ఈరోజు పేదవాడికి ఇది నెరవేరుస్తారా నెరవేర్చలేదనే ఆలోచనలో పేదవాళ్ళు పడినప్పుడు దీనికి ఆయన జవాబు చెప్పాలి. కానీ అప్పులు పాలైపోయినాను, నేను చేయలేను, నాకు భయం ఉంది అంటే ఇది ఈ సమాజానికి ఇది మంచిది కాదని